నేను ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళానండి. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు అసలు ముందు వరుసలో కూర్చుందా కావా, ముందు వరుసలో కూర్చొని ఎంత పెద్దగా కేకలేసి ప్రార్థన చేస్తుంది. అబ్బా నేను ఆశ్చర్యపోయి, వామ్మో ఏమైంది ఇంత పెద్దగా ప్రార్థన చేస్తుంది ఏసయ్య, ఎంత గొప్పగా ప్రార్థన చేసి శక్తి ఇచ్చిన దేవుడా అనుకున్నానయ్యా. నేనైతే ఆశ్చర్యపోయా ఆ ప్రార్థనకి. ఆమె అంత గొప్పగా ప్రార్థన చేసి చేతులెత్తే బయటకు అసలు రూపం కానొచ్చింది. ఏమి రూపం అంటారా, ఏంటంటే ఇటొక అంతరం ఏలబడుతుందండి. చేతికి అంతరం కట్టింది ఇక్కడే మళ్ళీ అక్కడ జాకెట్ వేసుకునే కాడ ఇక్కడ అంతరం కట్టి ఏలబడుతుంది. అయ్యా 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 ఆశీర్వదించాయా, పాస్టర్ గారిని బాగా వాడాయా అంటుంది. ఎంత ప్రార్థనా శక్తి ఉన్నా వాళ్ళ అంతరం ఏంది మరి ఏలబడుతుంది. అంతరం ఏలబడుతుందంటే మరి ఆ విశ్వాసం ఏమైంది? ఆ విశ్వాసంలో దేవుడు ఉన్నాడా లేడా? కొంతమంది ప్రార్థన, కొంతమంది నమ్మకాలు, కొంతమంది నేను దేవుణ్ణి నమ్మాను అనే వాళ్ళు భావనలు ఇలాగెక్కడే ఉంటాయి, గడప దగ్గరే ఉంటాయి. గడప దాటి అవతలకు రావండి. దేవుడు గడప దాటి మీ హృదయంలోకి రావాలన్నా కూడా మీలో ఏం చూస్తాడు? నమ్మకాన్ని చూస్తాడు, విశ్వాసాన్ని చూస్తాడు. దేవుడు మీలోకి వచ్చి ఆయన నివాసం చేయాలి అని అంటే మీ హృదయంలో అనే మీ ఇంట్లో ఆయనకు ఖాళీ ప్లేస్ ఉందా లేదా అది కూడా చూస్తాడు. అయ్యా సారీ అయ్యా, నాలో ప్లేస్ లేదు, కానీ నోటి మాటతో నేను ఎంత గొప్పగా ఆరాధిస్తున్నా అంటే అది అవసరం అండి ఆయనకి. అందుకే అంటాడు దేవుడు, వీళ్ళు హృదయాలు నాకు బహు దూరముగా ఉన్నవి, వాళ్ళు నన్ను ఏం చేస్తున్నారు? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. నోటి మాటతో మాత్రమే వాళ్ళు నన్ను ఆరాధించేవారిగా ఉన్నారు అని ఎవరిని బట్టి అన్నాడండి? ఇలాంటి అల్ప విశ్వాసాలను బట్టి కదా, అల్పనమ్మకాలను బట్టి కదా, అవిశ్వాసాన్ని బట్టి కదా ఆయన అన్నదన్నమాట. ఏ నమ్మకం చూస్తున్నాడు? నీలో విశ్వాసం ఉన్నదా లేదా? ఆవగించంత ఆయన ఎంత కొన్నంత విశ్వాసం కావాలని చెప్పాడా? లేదు కదా. నీలో ఖచ్చితంగా ఆవగించంత ఉంటుందండి. గుండ్రంగా ఎంత కంటికి కూడా కానరాదు. అంత విశ్వాసం ఉన్నా చాలు అన్నాడు ఆయన. అంత విశ్వాసం ఉంటే నువ్వేం చేయగలవని చెప్పాడు? పెద్ద కొండను చూసి ఏసునామములో ఇది ఎత్తబడి సముద్రంలో వేయబడును గాక అని నువ్వు విశ్వసించి నమ్మి ఆ మాట పలుకు, నువ్వు అన్నది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాడు. ఆమె దేవుడు ఖచ్చితంగా ఆ కార్యం జరుగుతుంది అని చెప్పాడండి. ఆ విశ్వాసం మనసులో దేవుడు ఎదుగుతున్నాడు. అలాంటి నమ్మకం ఉందా? ఆ విశ్వాసంతో వీళ్ళు నన్ను ఎదుగుతున్నారా, నన్ను ఆశిస్తున్నారా, నన్ను కోరుకుంటున్నారా, పెదవులతోనే తండ్రి అంటున్నారా అనేది కూడా ఆయన చూస్తాడు. ఎందుకంటే అందుకే కదా ప్రభు చెప్పింది, ప్రభువా ప్రభు అన్న ప్రతి వాడు కూడా నా వద్దకి రాడట. ఎందుకని రాడు అని అంటే, ప్రభువా అని నువ్వు పెదవులతో అంటున్నావు, కానీ నీలో నాకు స్థలం లేదు అంటున్నాడు ఆయన. నీలో నాకు స్థలం లేదు, పెదవులతో మాత్రమే ప్రభువా అయ్యా ఎస్సయ్యా నువ్వే నా దేవుడవు, నువ్వే నా తండ్రివి, నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు అంటారు. పెదవులతో కాదండి అనాల్సింది, హృదయంలో, నీ మనసులో, నీ ఇంట్లో ఆయనకు స్థానం కావాలి. నీ హృదయంలో ఆయనకు స్థానం కావాలి. నీ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చావు అని అంటే అప్పుడు నువ్వు తండ్రి అనే నిమిత్తం లే. నువ్వు అడక్క మునిపే నీకు ఏమి అవసరమో, నీకు ఏమి అవసరమై ఉన్నదో, నువ్వు ఎలా ఉండాలి, ఏమి కావాలని ఆశ కలిగి ఉన్నావో అవి మొత్తము కూడా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పింది. ఆమేన్. ఖచ్చితంగా ఆయన చేస్తాను అని చెప్పాడు అని అక్కడతో వదిలేయటం కాదు, చేస్తాడు నిశ్చయం అది. ఆమేన్. మీ నమ్మిక చొప్పునే మీకు జరుగును. ఏమన్నాడు ఇంకోసారి కూడా ఏమంటాడు? మీ నమ్మిక చొప్పున. నువ్వు నమ్మావా, ఆ నమ్మకం చొప్పునే జరిగింది. నమ్మలేదా అయ్యా అన్న కాడే ఉంటావు, అక్కడే గడప అవతలే ఉంటావు. పెదవులతో అయ్యా అంటాం కాదు, కానీ హృదయంతో ఆయన ధ్యానం చేయాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ ప్రేమతో ఆయన ప్రేమించగలగాలండి. మనసు పూర్తిగా ఆయన ప్రేమించగలగాలి. పూర్ణ హృదయంతో ఆయన సేవించగలగాలి. అయ్యా తండ్రి అని మనసుని నే తట్టి కేకలు ఈయనక్కర్లా, అలాగని మూగోళ్ళగా కూర్చోండి అని కూడా కాదు.
సమయం సందర్భాన్ని బట్టి కూడా మనం ప్రార్థించగలగాలి. ఆమేన్. ఆ ప్రార్థన బలం, ముందు ప్రార్థన అభిషేకం, ప్రార్థన ఆత్మ కూడా మనకి కావాలి. ముఖ్యంగా నీకేం కావాలంటే నమ్మిక కావాలి. కొంతమంది ఎలా నమ్మటం అంటే ఏంటి, నేను నమ్మబట్టే కదా చర్చికి వచ్చా, ఆయన నమ్మబట్టే కదా నేను బాప్తీసుని పొందా అంటారు. అవి పొందితేనే సరిపోదు. రక్షించబడాలి కాబట్టి ఆయనలోకి వెళ్ళిపోతే ఇంక మన నరకానికి వెళ్ళమంటలే అని చెప్పి మాత్రమే తీసుకుంటారు. బాప్తీసుని పొందిన వాళ్ళకి సంఘానికే ప్రకటన గ్రంథంలో కూడా ఆయన చెప్పేది మారు మనసు పొందుడి అని. అంటే బాప్తీసుని తీసుకోలేదనే వాళ్ళ అర్థం, దేవుళ్ళో లేరనే వాళ్ళ అర్థం కాదండి. దేవుళ్ళోనే ఉన్నారు, దేవుళ్ళోనే ఉన్నారు, కానీ మారు మనసు లేదు వాళ్ళకి. సంఘానికి వెళ్తున్నారు కానీ మారు మనసు లేదు. మీకు ఈ దినము ఏస్తు నామములో మారు మనసు వచ్చునుగాక. ఆమేన్.